అందరికీ నమస్కారం. రేపే మాఘ పౌర్ణమి. ఈ 3 పనులు చేయండి చాలు, అఖండ సంపద. ఈ మంచి అవకాశం వదులుకోకండి. హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలో 4 పూర్ణిమలు ప్రత్యేకం. అందులోనూ ఈ మాఘ పూర్ణిమ ఇంకా ప్రత్యేకం. ఈ మాఘ పూర్ణిమని మహామాఘి అని అంటారు. ఈ మహామాఘి రోజు శివకేశవులు ఇద్దరిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఈ రోజున ఎలా పూజ చేయాలి? ఏ పరిహారాలు పాటించాలి? ఏ దానాలు చేయాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుండి పూర్ణిమ తిథి ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. మాఘ పూర్ణిమ అభిజిత్ ముహూర్తం 24వ తేదీ మధ్యాహ్నం 12:12 నుంచి 12:57 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే పూజ దానం మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసుకోవాలి. పురాణాల ప్రకారం ఈ మాఘ పూర్ణిమ రోజు గంగా నదిలో విష్ణువు పరమేశ్వరులు నివసిస్తారని, ఆ నీటిని తాకడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మాఘ పూర్ణిమ రోజు దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారని నమ్మకం. వారు కూడా గంగా నదిలో పవిత్ర స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారని విశ్వాసం. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును జలాల్లో ఉంచుతారట. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. కాబట్టి మనం చేసుకున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం కానీ ఏదైనా నదిలో కానీ స్నానం చేస్తే మన పాపాలు అన్నీ తొలగి పుణ్యం లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకించి సముద్ర స్నానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే సమస్త జీవనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక ఈరోజు సముద్ర స్నానం చేయడం వలన పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన 3 ముఖ్యమైన పనుల్లో మొదటిది స్నానం. ఈరోజు వీలున్న వారు తప్పకుండా సముద్ర స్నానము, నదీ స్నానాలు లేదా చెరువులు, బావులు, పంపుల వద్ద స్నానం చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. వీలు కుదరని వారు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లోనే స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోండి. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసే సమయంలో నీటిని తలపై పోసుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే గంగా, యమున, సరస్వతి వంటి పుణ్యనదులన్నీ కూడా మనం స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం. అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయండి. లేదు ఈ శ్లోకం మేము చదవలేము అనుకునేవారు పవిత్ర నదులైన గంగా, కృష్ణ, గోదావరి, కావేరి వంటి ఈ నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసిన నదీ స్నాన ఫలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడి మంత్రాలను స్మరిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇల్లంతా గంగాజలం కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని కూడా శుభ్రం చేసుకొని గంధము, కుంకుమ బొట్లో పెట్టి తులసి మాలతో అలంకరించుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి ప్రత్యేకించి శనివారం రావడం వలన ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించాలి. శ్రీ మహావిష్ణువు పూజలో తులసి దళాలు, కమలాలు, జాజి పువ్వులు విశేషంగా చెప్పబడినవి. తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కాబట్టి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని అర్చించి పూజించాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ 108 సార్లు జపించిన విశేష పుణ్యఫలం లభిస్తుంది. పూజానంతరం స్వామికి పాలు, పండ్లు, బెల్లం ఇలా మీకు ఏది వీలుంటే అది నైవేద్యంగా సమర్పించి ధూపం వేసి స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. శ్రీ మహావిష్ణువుకు పచ్చకర్పూరం అంటే మహాప్రీతి అట. పచ్చకర్పూరం లేకుంటే మామూలు కర్పూర హారతి ఇవ్వండి. ఇలా పూజ ముగుస్తుంది.
ఈరోజు దీపం వెలిగించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి యథాశక్తి దాన ధర్మాలు చేస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన రెండో ముఖ్యమైన పని, ఈరోజు తప్పకుండా తులసి కోటకి పూజ చేయాలి. తులసి లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు. ఈరోజు తులసి వద్ద దీపం వెలిగించి తులసిని పూజించిన వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించి ఆ ఇంట సంపదలు ప్రాప్తిస్తాయి. అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈరోజు గోమాతకు పచ్చగడ్డి, తవుడు వంటివి తినిపించి నీటిని తాగించడం వలన సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి ఎంత విశేషం ఉంటుందో అలాగే ఈరోజు చేసే దానానికి కూడా అంతే విశేషం ఉంది. ఈ రోజున పేదవారికి, అవసరం ఉన్నవారికి మీ యథాశక్తి అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. ఈరోజు సదా శివనామాన్ని, విష్ణునామాన్ని స్మరిస్తూ ఉండడం, దైవనామస్మరణ చేస్తూ ఉండడం చాలా మంచిది. ఈరోజు ఇంట్లో పూజానంతరం శివాలయం, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం స్నానం చేసిన తరువాత ఉపవాసం ఉన్నవారు చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. వెన్నెల పడే చోట తెల్లని తీపి ఆహార పదార్థాలను చంద్రునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో వారందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా చేయడం వలన చంద్రుని అనుగ్రహం వలన తేజస్సు, మేధోశక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన మరో ముఖ్యమైన పని దానం. ఈరోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శని దోషంతో బాధపడుతున్న వారు ఈరోజు చెప్పులు, నువ్వులు, గొడుగును దానం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీకు ఈరోజు చేసే దానం వలన సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మీ యథాశక్తి చేసే ఎంత చిన్న దానం అయినా కానీ అది కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు ఆకలితో ఉన్న పేదవారి ఆకలి తీర్చితే లభించే పుణ్యం అంతా ఇంత కాదు. వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.